హిందువులు ఓటు ఎట్లయినా ఉంటది మనకు, మనకే దొరుకుతుంది అది. హిందువులు మెజారిటీ లేదు, వాళ్ళకైనా బోకస్ ఓట్లు ఉన్నాయి, బోకస్ ఓటు వేసి వాళ్ళు గెలుస్తారు. మన దగ్గర లేదు, మనం న్యాయం తోటి నడుస్తాం, అందుకే మనం గెలవం. గతంలో గెలిచిన వాళ్ళు ఎట్లా ఉంది అభివృద్ధి పనులు ఎలా చేశారు? ఏమి కాలేదు, అప్పుడు ఏం కాలేదు. 40 సంవత్సరాలు గెలుతున్నారు వాళ్ళు, ఇంతవరకు ఒక డెవలప్మెంట్ లేదు ఇక్కడ. 40 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. ఎట్లా అంటారు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది ముస్లిమ్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు కొంచెం చేంజ్ అయితేనే ఏమో లక్ పక్కా గెలుస్తున్నారు, పక్కా గెలుస్తున్నారని అంత హోప్ ఉంది. ఇలా కొంచెం మీరు కూడా కనీసం అడ్వర్టైజ్మెంట్ మంచి చేయాలి, మీరు చేస్తలేరు. మీరు ఎక్కడ దొరుకుతారు అక్కడ పోతారు. ఆ మీడియా వాళ్ళది అదే పని, ఎవరు పైసలు ఇస్తారు వాళ్ళకే ఎక్కువ చేస్తారు ఫేవర్. బీజేపీ వాళ్ళు ఇయ్యరు కదా మీకు, అందుకే వాళ్ళకి ఫేవర్ చేయరు మీరు. ఎట్లా అంటారు ఇప్పుడు మరి గతంలో జరిగినట్టు ఎంఐఎం గెలుస్తారు, బీజేపీ ఓల్డ్ సిటీ చూడు, ఒక్క సంవత్సరంలో ఓల్డ్ సిటీ ఏమైపోతుంది అందరు మర్చిపోవాలి. ఓల్డ్ సిటీ లేదని అడగాలి, అట్లా అయిపోతుంది ఒక్కసారి గెలిచి. ఓకే, ఇక నిజంగా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయంట, మొత్తం నిజాం జమానాది ఉంది, అట్లనే ఉంది. ఉందని చెప్తా ఉన్నారు. అరే అట్లనే నిజాం జమానాది అట్లనే ఉంది, వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేయరు, అట్లనే ఉంది. గల్లీ గల్లీ వాళ్ళు గల్లీలోనే ఉంటారు, రోడ్డు మీద ఉండడు వాళ్ళు. ఈదో మే పానీ నే ఆతా, మన పండుగలల్లో నీళ్లు రావు నల్లలలో, లైట్లు బంద్ చేస్తారు తొందరగా. ఇది చాలా ప్రాబ్లం ఉన్నది, పర్టికులర్ గా 100% వ్యత్యాసం చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళది రజాకర్ గుణం, వాళ్ళది ఆ గుణము ఇప్పటికీ నడుచుకునే వాళ్ళది. ఇప్పుడు చెప్తా ఉన్నారు హిందువులైనా ముస్లింలైనా మా సోదరులే, మేమందరం కలిసి చేసుకుంటామని చెప్తా ఉన్నారు. బీజేపీ ఒకటే ఉద్దేశం, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. మేము అదే మీద కన్వర్జన్ చేస్తున్నాం, అదే మీద మేము గెలుస్తాం. ముస్లిం కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ఇష్టం ఉంటే వస్తారు మాదేంట. మా ముస్లిం మంచిగా ఉంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంది, వాళ్ళకు బెనిఫిట్ దొరికితే వాళ్ళు కూడా వస్తున్నారు మా ఇంట బస్.